తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మాజీ మంత్రి విడుదల రజని ప్రెస్ మీట్. మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని అసెంబ్లీలో సీఎం తీర్మానం. ఈ ఏడాది కూడా బంగారం వెండికి తిరుగులేదు, భారీగా పెరగనున్న ధరలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. డీలిమిటేషన్ అని హైదరాబాద్ మరి 300 డివిజన్లు చేయాలనేటువంటి హరీబరీ కార్యక్రమంలో కంటోన్మెంట్ అంటే రాష్ట్రపతి విడిది సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్లాక్ టవర్ ఈరోజు దేశం ప్రపంచంలో లష్కర్ బోనాలంటే చరిత్ర ఉన్నటువంటిది. సికింద్రాబాద్ ఒక కార్పొరేషన్గా ఉండే, చెదర్ఘట్ కార్పొరేషన్, సికింద్రాబాద్ కార్పొరేషన్ అని ఉండే. ఈ జంట నగరాలలో సికింద్రాబాదు పేరు లేకుండా ఈ జిల్లాలో ఏర్పాటు చేస్తామని, 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని సైంటిఫిక్గా కాకుండా వాళ్ళ ఇష్టానుసారం ఏదో రాచరిక పాలన కొనసాగుతుంది, మా సామ్రాజ్యం ఉంది, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఇక్కడ ప్రజలు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. అందుకే ఈ నెల 17వ తేదీన భారీ ఎత్తున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంత్ థియేటర్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, అమరవీరుల స్తూపం, మంజు థియేటర్, ప్యారడైస్, సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు కలిసొచ్చే పార్టీలని, ప్రజల్ని, మేధావులను అందరినీ కలుపుకొని అంటే సికింద్రాబాద్ యొక్క చరిత్రని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కిందికి దించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ని ఇగ్నోర్ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 202 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగినటువంటి ప్రభుత్వానికి మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. మా ప్రాంతం ట్యాక్సులు మాకే ఖర్చు పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని లష్కర్ సాధన సమితి ఒకవైపున ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఆ పక్కన డిఫెన్స్ ఉంది, రాష్ట్రపతి విడిది ఉంది, కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతం ఉంది, పరేడ్ గ్రౌండ్ ఉంది. ఈ చరిత్రని రూపుమాపేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు వారి ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి సందర్భం. వాళ్ళకి ఏమీ లేదు, మీకు డివిజన్లు కూడా ఇష్టానుసారం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కుకట్పల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి బేగంపేట ప్రాంతాన్ని తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతాడు. మాజీ మంత్రి విడుదల రజని ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలోని ఈ వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితి ఎంత దారుణంగా అధ్వానంగా ఉందో ఇప్పటికే మనం చూస్తూ వచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్స్కి సంబంధించి అందులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కానీ ఏమీ కూడా ఈ ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మనం చూస్తున్నాము. తాగునీరు కావచ్చు, సరైన భోజనం కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఒక చక్కటి అంబియన్స్ క్రియేట్ చేయడంలో ఈ ప్రభుత్వం ఫెయిలైందనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం గనక మనం చూసినట్టయితే 3783 వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. సుమారుగా 6.5 లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఈ హాస్టల్స్ లో చదువుతున్నారు. మరి అసలు ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించినటువంటి విద్యార్థులు, వాళ్ళకి సంబంధించినటువంటి విద్య కావచ్చు,
భోజనం కావచ్చు, వసతి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత కావచ్చు, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ బాధ్యతని పూర్తిగా కూడా ప్రభుత్వమే అన్ని విధాలుగా కూడా వీళ్ళకు అండగా ఉండి ఇవి నిర్వహించాల్సినటువంటి ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఇప్పుడేమవుతోంది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మంచి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులని వంచేస్తోంది, వారి హక్కులను కాలరాస్తుంది, వారి యొక్క ఇబ్బందులను వారి తలరాతులకే వదిలేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. విద్యే ఆయుధంగా మరి ఎదగాల్సినటువంటి విద్యార్థులు మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పూర్తిగా ఆకలితో ఏ విధంగా అలమటిస్తున్నారో చూస్తున్నాము. అన్హైజీనిక్ కండిషన్స్ లో ఏ విధంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలై ఏ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారో మనం చూస్తూ వస్తున్నాము. అలాగే అన్ఫార్చునేట్లీ కొంతమంది చనిపోవడం కూడా మనం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తా ఉన్నాం. ఎంత బాధాకరం ఈ యొక్క పరిస్థితి. మరి నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను, ఇది పాలనా వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని అసెంబ్లీలో సీఎం తీర్మానం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ధనుసరి సీతక్క గారు ప్రవేశపెట్టిన ఈ చర్చను ఈ సభలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విజయ రమణారావు గారు, మందుల సామెల్ గారు, పడిమ బొజ్జు గారు, ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు బట్టి విక్రమార్క గారు, మీర్ జుల్ఫికర్ అలీ గారు, కూనంనేని సాంబశివరావు గారు, సభ్యులందరూ ఈ అంశంలో చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని, చట్టంలో ఉన్న సాధక బాధల్ని మీ ముందు ప్రస్తావించడం జరిగింది. అధ్యక్ష, సభానాయకుడిగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వస్తున్న చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాము అని సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ సభా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న అధ్యక్ష. గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి తీసుకువచ్చింది. పేదరికం, నిరుద్యోగం, వలసలు, నైపుణ్యంలోని శ్రామిక వర్గాల దోపిడీ, స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది. అధ్యక్ష, ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజుల ఉపాధి కల్పించి కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. గత 20 సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో సుమారు 90% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నారు. అధ్యక్ష, వీరిలో 62% మహిళలు లబ్ధి పొందారు. దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు, చెంచులు, పేద వర్గాలే ఎక్కువగా ఈ పథకంలో ప్రయోజనం చెందడం జరిగింది. అధ్యక్ష, గత సంవత్సరం 2025లో బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టిన వారికి కాసుల వర్షం కురుస్తుంది. బంగారం సుమారు 65% లాభాలను అందించగా వెండి ఏకంగా 140% పైగా లాభాలనిచ్చి చారిత్రాత్మకంగా నిలిచింది. ఇదే సానుకూల ధోరణి 2026లోనూ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ గుజరాత్ అధ్యక్షులు నయనేష్ పచ్చిగర్,
ఐఏఎన్ఎస్ తో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా బంగారం, వెండి జోరు కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బంగారం ధరల భవిష్యత్తుపై వివరిస్తూ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు $4,300 వద్ద ఉంది. ఇది $5,000 స్థాయికి చేరే అవకాశం ఉంది అని పచ్చిగర్ పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రస్తుత ధరల నుంచి 16% పైగా పెరిగే ఆస్కారం ఉందని ఆయన తెలిపారు. వెండికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయని, దాని ధర ప్రస్తుతం ఉన్న $70 నుంచి $85 పెరగవచ్చని అంచనా వేశారు. అంటే వెండిలో దాదాపు 20% అదనపు లాభాలకు వీలుందని సూచించారు. మరోవైపు వజ్రాల మార్కెట్ గురించి మాట్లాడుతూ తక్కువ ధరల కారణంగా సహజ వజ్రాల కంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కు కృత్రిమ వజ్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు. రాబోయే కొన్నేళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగవచ్చని, అయితే 3-4 ఏళ్ల తర్వాత సహజ వజ్రాలకు తిరిగి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని చెప్పారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని రావూరు సిత్యా తండాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్ బుకింగ్ విధానంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చదువులేని రైతులు, సాధారణ ఫోన్లు మాత్రమే ఉన్నవారు యాప్ ద్వారా బుకింగ్ ఎలా చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో యూరియా కొరత లేకపోవడంతో షాపుల వద్ద సులభంగా లభించేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం యాప్ తప్పనిసరి చేయడంతో యూరియా దొరకక పంటలపై ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. సాగు కాలంలో యూరియా అందకపోతే పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ ఉన్న కాడ మన నారాజును కొబ్బరికాయ గ్రామం మోత్యతండ, సీత్యతండ. ఎందుకంటే మా ఊరియా బత్తాలు ఎంత ఇబ్బంది అవుతుందంటే బాగా ఇబ్బంది అవుతుంది సార్. అక్కడికి పోయినాక ఏదో మన ఆధార్ కార్డులు అంటారు, కాసేపు వేలు ముద్రలు అంటారు సార్, కాసేపు ఇబ్బంది. మళ్ళీ ఒక యాప్ అని అంటున్నారు. అవన్నీ మేము చేయలేము సార్. అవి మాకు దొరకవు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందో అట్లాగే ఇప్పుడు అట్లా ఇస్తేనే మాకు సహకారం ఇట్లా వస్తేనే నడిపియండి. లేకపోతే ఈ వ్యవస్థ మేము పడలేము. ఇది మేము చేయలేము. వాళ్ళ సెల్లు యాప్లు అంటే మాకు వల్ల కాదు సార్. ఈ చిన్న సెల్లులతో మేము చేయలేము, మేము రిస్క్ తీసుకోలేము. ఇంతకుముందు ఏ షాప్లో పంపించినా ఆ షాప్లో పోయి తెచ్చుకునే బాధ్యత మాది. కానీ ఈ వేలు ముద్రలు, షాపులు, ఏదో మన ఈ లాకర్లు అంటే మాకు ఏది పనికిరాదు. ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందో, కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఇచ్చిర్రో అట్లాగే పంపించండి, అట్లా తీసుకుంటాం మేము. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కరెంటు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఊరియా బస్తాలు అసలు మెయిన్ మాకు ఏం కావాలి, మాకు ఊరియా బస్తాలు కావాలి. ఈ ఊరియా బస్తాలు సహకరిస్తే మాకు ఈ రైతులకు పండియగలుగుతారు. అసలే లేదంటే పోయిననుకొని దొరుకుతాను సార్, లేననుకో వెనక తిరిగిపోతాను. పోయిననుకంటే నీ సెల్ లేదంటాను, యాప్ ఉన్నది అంటాను, వేలు ముద్ర అంటాను. అది పడలేదు సార్. పడేసరికి ఊరియా బత్తాలు అయిపోతున్నాయి. నెక్స్ట్ వరకు వీడు ఏమైనా ఆ సామెలు ఏమైనా ఇట్లా చిప్ప చేతిలో పట్టుకొని ఏడ్చుకుంటా కూర్చునుడు తప్ప ఏం ఇలా ప్రయోజనం అయితే ఏం లేదు సార్. ఇక్కడ ఊరియా బత్తాలు అసలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అవుతాను సార్. ఇది దొరకడం లేదు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఎలా పంపించిర్రో అట్లాగే పంపించాలి. ఇక యూరియా బస్తాలు పోవాలంటే బాగా ఇబ్బంది అవుతుంది సార్. వాళ్ళ ఫోన్లో ఈ వాట్సాప్ చేయాలంటే మాకు ఫోన్ లేవు. ఎట్లా పోవాలి, ఎట్లా చేయాలి, మాకు చదువు రాదు, శాస్త్రం రాదు. మాకు ఫోన్ నెంబర్ చెప్పమంటారు, వాట్సాప్ చేయమంటారు. ఎక్కడ చావాలి, ఏం చేయాలి, లైను నిలబడి చచ్చినావు. ఆ సుసెట్లా అయితే దునికి కాలు ఇరిగినాయి సారు. మాకు ఇబ్బంది బాగా అవుతుంది. చేనులకు ఊరియా అందక అన్నీ బాగా ఎర్రగా అయిపోతున్నాయి. అస్సలు వస్తలేవు ఆ ఊరియాలు. మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఏ ఆన్లైన్ చేసే రాదు, మాకు ఏ ముద్రలు మాకు తెలియదు, అవి నెంబర్ తెలియదు, ఏం తెలియదు. మీరు కాస్త దయచేసి ఎక్కడ ఉన్నదో సెంటర్ మాకు పంపేయండి, రైతులకు వెళ్ళి చూసి. మాకు ఒకవేళ ఫోన్లో మాకు తెలియదు, బుక్ చేసుడు రాదు, మాకు చదువు రాదు. ఎక్కడ దుకాణంలో పంపిస్తే ఆడబోయి మేము తీసుకుంటాం, డబ్బులు ఇచ్చి తీసుకొని వస్తాం. మాకు ఆన్లైన్ చేయరాదు, ఏం చేయరాదు సార్. మాకు ఫోన్లు లేవు, పెద్ద ఫోన్లు లేవు, ఏమి లేవు మా దగ్గర. మేము ముసలోళ్ళం, ఎక్కడ పోతాం, మాకు చేత కాదు. నా పేరు శ్రీరాలు సార్.
ఇప్పుడు మాకు సెల్లు తెలియదా, నెంబర్ తెలియదా, మన ఏలు ముద్రటోళ్ళం మేమే. మాకు ఆ సెల్లులో బుక్ చేయి, ఆడ చేయమంటే ఎడపోయి తెస్తాం. మాకు చదువురాదు పోరాదు. ఊరియా బత్తాలకు ఇబ్బందులు అవుతుంది. మేము ఎక్కడైనా పలాని కాడ ఉంటే పోయి తెచ్చుకుంటాం. ఎక్కడ పోయి మేము ఆడ పోయి పిచ్చోళ్ళు లెక్క నిలబడవలసిందేనే. మాకు ఇట్లా అడిగి పరిశాన్ అవుతుంది. పంటలు సరిగా లేవు, పాడలేవు, అంత చేళ్ళు మునిగిపోతున్నాయి. మాకు అదిన సెల్లు గింత పేరుగా చేలు గింతే ఉన్నాయి. ఇప్పుడు మా సెల్లులు ఉంటే ఇంకా ఎక్కడైనా పోతుంది. సెల్లులాగా ఉంటే సెల్లు తెచ్చుకుంటే దాన్ని నెంబర్ తెలియదా. ఇక ఎక్కడని ఉరుకుతాం సార్ మేము. మాకు ఇబ్బందులు బాగా అవుతుంది. అంటే ఆడ పోయి తెచ్చుకుంటాం సార్. కౌంటర్ అనుకో, ఆ షాపు ఫలాని షాపులో ఇస్తారంటే ఆడ పోయి పోతాం, తెస్తాం. ఆడ బుక్ చేయి, ఏలు ముద్ర పెట్టు అంటే నీకు సెల్లు ఉన్నదని అడుగుతాడు. సెల్లు లేదంటే నెంబర్ చెప్పు అంటాను. నెంబర్ తెలియదా, ఏం తెలియదు సార్ మాకు. ఎక్కడైనా ఫలాని కాడ ఉన్నదంటే పోయి తెచ్చుకుంటాం సార్. జగిత్యాల జిల్లా నాచుపల్లి సమీపంలోని బృందావనం రిసార్ట్ లో నూతన సర్పంచులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, పోటీ చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. తెలంగాణ నుంచే నాకు ఈ చైతన్యం, తెగింపు, స్ఫూర్తి, పోరాట పటిమ వచ్చాయని, వ్యక్తిగతంగా మనకు ఎవరు శత్రువులు లేరని, పాలసీ ప్రకారమే పోరాటం చేస్తున్నామని, 100 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది మనం 15 ఏళ్ళలో సుదీర్ఘ ప్రయాణం ఇది. సో మనస్ఫూర్తిగా మీ అందరూ ధైర్యంగా పోటీ చేసినందుకు ముందుగా మీకు అందరికీ అభినందనలు తెలుపుతాను. నాకు ఈ చైతన్యం, ఈ ధైర్యం, ఈ దమ్ము తెలంగాణ నేల ఇచ్చింది. నేను ఇక్కడి నుంచి ఏం ఆశించట్లా. మన వంతు, మన నేల, మన దేశం, మన తెలంగాణ, మన తెలుగు నేల, దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో మనం కలిసి పెట్టుకోవాలి. మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటాయి కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు ఎవరు, పాలసీ పరంగానే విభేదాలు ఉంటాయి. ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. అదే నేను నడిపిస్తా చూపించాను. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని మనస్ఫూర్తిగా. అంటే మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి. అది మీ చేతిలో ఉంది, ఆడపడుచుల చేతిలో ఉంది, యువత చేతిలో ఉంది. ఈ రోజున ఈ రూమ్లో ఒక 140 మంది, 150 మంది ఉండొచ్చు. ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లో పునర్జన్మనిచ్చిన నాకు కొండగట్లో మొదలు పెడుతుంది. అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరూ హనుమాన్జీ తరఫు మన హనుమాన్జీ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి. పోటీ చేయడం, గెలుపోవడం మన చేతిలో లేదు. పోటీ చేయడం అంటే మన చేతిలో ఉంది. పోరాటం చేసే సత్తా మన చేతిలో. మీ పేరేంటమ్మా? నరసింహ. ఏ పంచాయతీ? మక్కల్ నారాయణఖేడా. ఫ్యూచర్ సిటీ తర్వాత ముందు మాకు రోడ్డు వేయండి, రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ కుటుంబాలతో ర్యాలీ చేపట్టిన అపర్ణ వాసులు శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పరిధిలోని అపర్ణ హిల్ పార్క్, అపర్ణ సిలికాన్, అపర్ణ గార్డెనియాల్ నివాసితులు రోడ్డు సమస్యలపై శనివారం రోడ్డెక్కారు. ఏళ్లు గడుస్తున్నా తమ కాలనీకి వెళ్లే సరైన రోడ్డు పనులు పూర్తి చేయలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబాలతో కలిసి వందలాది మంది అపర్ణ హిల్ పార్క్ నుంచి చందానగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల్లో పన్నులు చెల్లిస్తున్నప్పటికీ కనీస వసతులు కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 60,000 plus people, around 1 lakh people we are staying there. But మేము బేసిక్ గా అడిగేది రోడ్స్ అడుగుతున్నాము. ఓకే, రోడ్స్ మాకు యాక్చువల్ గా చాలా గుంతలుగా రోడ్స్ ఉన్నాయి మాకు. సో మాకు ఒక వెహికల్ పోతే ఎవ్రీ మార్నింగ్ టైం, ఆఫీస్ టైంలో మేము 2 kilometers అపర్ణ నుంచి మెయిన్ రోడ్ రావడానికి 2 kilometers రావడానికి మాకు మోర్ దాన్ 45 minutes పడతా ఉంది. ఫుల్ ట్రాఫిక్, పోలీసు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు క్లియర్ చేస్తున్నారు కానీ మాకు రోడ్స్ మాత్రం ఇవ్వడం లేదు. సో మాకు రోడ్డు పర్మనెంట్ రోడ్స్ కావాలి. మాకు మెయిన్ రోడ్ నుంచి అపర్ణ హిల్ పార్క్ ఎవెన్యూస్ వరకు. అండ్ మళ్ళా
ఆల్టర్నేట్ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పారు కానీ ఇంతవరకు 2-3 years బ్యాక్ చెప్పారు శాంక్షన్ అయిందని చెప్పి అప్ అన్ టు టెంపుల్ వరకు, హనుమాన్ టెంపుల్ వరకు. బట్ ఇంతవరకు ఏ ప్రోగ్రెస్ లేదు. కానీ ఎవరినన్నా అడిగితే రిప్రజెంట్ చేస్తే మీకు ఇచ్చేస్తాము, మీకు అయిపోతుంది అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఎవరు కూడా మా దగ్గరికి రావడం లేదు, మా అపార్ట్మెంట్ దగ్గరికే రావడం లేదు. సో మాకు ఇమీడియట్ గా పర్మనెంట్ రోడ్స్ కావాలి అండ్ ఆల్టర్నేట్ రోడ్స్ కూడా కావాలి మాకు. అండ్ జిహెచ్ఎంసి మా వరకు రావడమే లేదు, మా రోడ్స్ క్లీనే చేయడం లేదు. ఆ జిహెచ్ఎంసి వచ్చి దగ్గర వరకు అక్కడ పార్క్ ఒకటి ఉంది, పార్క్ వరకే క్లీన్ చేస్తున్నారు కానీ లోపల మాత్రం అప్పటి వరకు రావడం లేదు. మేము మా వాళ్ళతో మనీ పే చేసి మేము క్లీన్ చేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మాజీ మంత్రి విడుదల రజని ప్రెస్ మీట్. మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని అసెంబ్లీలో సీఎం తీర్మానం. ఈ ఏడాది కూడా బంగారం వెండికి తిరుగులేదు, భారీగా పెరగనున్న ధరలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం.